యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించుడు తన పశ్చాత్తపడి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసము మన జీవితంలో అనేక మార్పులు చేస్తాడు. అందుకే నీలో విశ్వాసం కొత్తగా పుట్టాలంటే ఏదో 10 నిమిషాలు ప్రార్థన, కొద్దిసేపు ప్రార్థన చేస్తే దేవుని మహిమ మనలో ఆవరించదు ప్రియులారా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యాల చేత మీ కుటుంబంలో మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్న ప్రియులారా. విశ్వాసం ఉంచు. ఆ వ్యక్తి అక్కడ విశ్వాసం ఉంచుడు కనుక ఆయన చూపు పొందిండు ప్రియులారా. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక బలమైన కార్యాలు కదా. నీ చూపు లేని గుడ్డిగా ఈరోజు నీ కుటుంబం నడుస్తుంది. గుడ్డిగా దేవుని దీవెనలను అనుభవించలేకపోతున్నావు, సమాధానం అనుభవించలేకపోతున్నావు, సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావు. ఆశీర్వాదాల చేత నీ కుటుంబము నింపబడబడే కారణాలు ఏంటంటే నువ్వు గుడ్డిగా ఉండిపోయినావు. హల్లెలూయా. అందుకే ఒక మహిమ నీ కుటుంబంలో రగలాలంటే, ఒక ఉద్యోగం నీలో రగలాలంటే విశ్వాసము నీలో బలముగా పునాది వేయబడాల. అది మార్గాలు సరళము చేస్తుంటా, ప్రభుకు దగ్గర చేస్తుంది, ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది, ప్రభుకి ప్రీతికరంగా నేను మారుస్తుంది. అందుకే విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ప్రియులారా. అబ్రహాము దేవునందు నమ్మకత్వమైన విశ్వాసాన్ని కలగజేసినట్టు విశ్వసించిన అబ్రహాం అంతే. ప్రభు ఏదో ఒక రోజు నా జీవితంలో అద్భుతము చేస్తాడని విశ్వాసరహితమైన ప్రార్థన దేవునికి అబ్రహాముకి మధ్యలో జరిగిన ఆ ఒక నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన. ఎందుకు అబ్రహాము విషయంలో దేవుని పట్ల తన నమ్మకం కలిగి ఉన్నాడో? ఎందుకంటే అబ్రహాము ప్రతి చిన్నదానికి ప్రార్థన చేసేవాడు, ప్రతి చిన్నవానికి ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తపడేవాడు, తనకు తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నవాడు, ప్రభుతో నమ్మకంగా ఉండి దేవునికి భయపడేవాడు ప్రియులారా. ఈరోజు చాలా మందికి దేవుడు అంటేనే భయం అనేది పోయింది, సన్నిధి అంటేనే భయం అనేది పోయింది. ఈరోజు నీ కుటుంబాలు ఉండడానికి వీలేదు ప్రియులారా. నీ కుటుంబాన్ని ఈరోజు నువ్వు ఒక క్రమములో నడిపించు, ఒక భక్తిలో నడిపించు. దేవుని ఉద్దేశం ఏముందో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని ఆలోచన నీ కుటుంబం మీద ఏమున్నదో ఒకసారి ఆలోచన చేసుకొని నీ కుటుంబం పట్ల ఒక బలమైన తీర్మానం చేసుకో. ప్రభువా, ఇదిగో నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటా ప్రభువా. ఏ కుటుంబం అయితే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటుందో, దేవుని మాటలు అంగీకరిస్తుందో ప్రియులారా, ఆయన ఆశ్రయించగా మనం మరవడండి. ఆయన మనం దీవించకుండా మరవడు. నిజంగా ఈరోజు దేవుని మనసును గాయపరిచినట్లయితే, దేవుని మనసును అనాలోచనగా ఉన్నట్లయితే మనము ఆయన సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తాం. ఇలా చాలా కుటుంబాలు ప్రియులారా ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణాలు, అభివృద్ధి పొందుకోకపోవడానికి కారణాలు ఏంటంటే దేవుని దగ్గర ముఖాముఖిగా మోకరించి ప్రార్థన చేశారు కొద్ది మంది అయిపోయారు. దేవునితో గడిపి దేవునితో సమయం పెట్టేవారు కొన్ని కుటుంబాలు అయిపోయాయి. ప్రభు ప్రార్థనలో గడపడానికి కదండి, వారు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు ప్రియులారా. కనుక దేవుని లేఖనము స్పష్టంగా మనకు సెలవిస్తుంది, నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు చేయాలండి, నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో దేవుని మాట ఏమంటుందో చూడండి ప్రియులారా. చాలా కుటుంబాలు ఈరోజు దేవుని మాట వింటే మీ పరిస్థితులు మారుతాయి. 28 ఫస్ట్ నుంచి సారీ. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. చూడండి, మొదటి మాటలో దేవుడు నీవు నా దగ్గరికి వస్తా ఉంటే నీ లోపాలను కనబడుతున్నాయి, నేను ఆశీర్వదిస్తామంటే, నీ కుటుంబాన్ని నేను దీవెనకరంగా మార్చాలంటే నీ లోపాలు కనబడుతున్నాయి కనుక నువ్వు పశ్చాత్తాపడితే నీలో విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము అనేక అద్భుతాలు జరిగిస్తుంది. విశ్వాసము నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు